ఎంత అందంగా ఉంది చూడండి. వాళ్ళ చేతులకి మట్టే లేదు, వాళ్ళకి గవర్నమెంట్ సొమ్ముతోనే ప్రత్యర్థులను తిట్టించాడు. నిజంగా ఏమంటారు, ద క్విడ్ ప్రో కో అనే ఒక వర్డ్ని ఇంత బాగా ఈ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో వాడుకున్నాడు 2007, 8, 9 ఆ ప్రాంతంలో. అదేవిధంగా 1924 మధ్యలో గవర్నమెంట్ చేత గవర్నమెంట్ సహాయం తీసుకొని గవర్నమెంట్ డబ్బుతో తన పార్టీ వాళ్ళని, ఇంకా ఒకటి చెప్తాను, ఆయన ఐప్యాక్ ఉండేది, ఇప్పుడు మూసాడు ఆయన. ఈ ఐప్యాక్కి జీతాలంతా ఏమంటారు వాలంటీర్లకి ట్రైనింగ్ ఇవ్వాలి అనే ఒక దీంతో అదేదో రామ్ ఇన్ఫో అనే దీనికి సంవత్సరానికి 70 కోట్లు ఇచ్చాడు. కానీ అది వాలంటీర్ ట్రైనింగ్ ఏం పెట్టలేదు. వాలంటీర్ కొత్తగా ఎవరైనా సరే పదవులు తీసుకున్న వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, పార్టీ వాళ్ళు, ఈ కార్యకర్తలు, సోషల్ మీడియా వాళ్ళు ఆయన జోబులోంచి ₹1 ఇవ్వలేదు. అంతా ప్రజల సొమ్మునే పంచిపెట్టి నేను మీకు చేస్తున్నాను అని ఆఖరికి వాళ్ళందరినీ కూడా రోడ్డు పాలు చేసి ఇరికించేసి రోడ్డు నీడ్చి పడేశారు ఆయన. ఒకటి. రెండు, ఇంకొక పాయింట్ సార్, ఇక్కడ అందరికీ కూడా ఒక డౌట్ సార్, ఇది కూడా చెప్పండి మీరు. ఈ ఇష్యూ స్టార్ట్ అయిన తర్వాత ప్రభుత్వం సీరియస్ గా ఉన్న దగ్గర నుంచి తప్పైపోయిందని ఒకళ్ళు, దండం పెట్టి ఒకళ్ళు సార్ క్షమించండి మేము అయిపోయింది ఆలు పెడితే పెట్టం అని అంటున్నారు కదా, వీళ్ళందరినీ ఏమైనా క్షమిస్తారా మీరు? ఫస్ట్ మీరు నాకెవరో నిన్న మొన్న వీడియో పంపించారు. అమ్మాయి ఎక్కడో చెన్నైలో ఉంటుందంట. సినిమాల్లో అమ్మాయికి ఏదో అన్యాయం జరుగుండొచ్చేమో కూడా, నాకైతే దాని గురించి ఐడియా లేదు. ఆ అమ్మాయి అంటే ఇక్కడ ఆడపిల్ల అయితే మాట్లాడకూడదు మగపిల్లవాడు అయితే మాట్లాడచ్చు అనే జెండర్ డిస్క్రిప్షన్ ఏమాత్రం లేదు. ఆ అమ్మాయి మాట్లాడిన బూతులు నాకు తెలిసి ఏ మగపిల్లవాడు కూడా నేనైతే చూడలేదు. కొంతమంది ఇట్లాంటి సైకోలు ఉండొచ్చు. ఎన్ని మాట్లాడిందని నాకు నేను ఆ వీడియోలు చూస్తుంటే చిసి అనిపించింది. అసలు ఏంది ఇది? ఆ అమ్మాయికి అవసరం ఏంటి? పోనీ ఆ అమ్మాయిని ఏమైనా పట్టించుకున్నారంటే అమ్మాయికి ఏం పదవి కూడా వచ్చినట్లేదు బహుశా. నిజంగా పిచ్చిమోహంది కాకపోతే అన్ని బూతులతో విరుచుకుపడ్డం ఏంటి? అన్నీ ఇప్పుడు కేసులు పెట్టిన తర్వాత నేను నమస్కారం పెడతాను అంటే సారీ ఏంటి అంటే సారీ చేస్తే మొత్తం దాన్ని మాఫీ అయిపోతుందా? ఆ ఇంటూరి రవికిరణ్ అంట, అతని వైఫ్ వచ్చి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చొని ఫోటోలు చూసా, వీడియోలు కూడా చూసా. ఏమ్మా, ఇంతకుముందు ఈ ఇంటూరి రవికిరణ్ లోకేష్ మొట్టమొదటిసారి కౌన్సిల్కి పోతుంటే నాన్న నేను పెద్దల సభలోకి పోతున్నాను అంటూ వేశాడు. అప్పుడే అతన్ని అరెస్ట్ చేశాం కూడా. ఆయన సుప్రీంకోర్టు ఎక్స్ జడ్జి కూడా మమ్మల్ని ఓన్ తిట్టాడు. అప్పట్లో ఆయనకు తెలియలేదు, ఆయన కర్జు గారు మమ్మల్ని తెగదిట్టారు, ఇట్లా చేస్తారా అని. ఇట్లా ఎవరో ఎందుకో మన రామ్ గోపాల్ వర్మ గారు, ఆయన అంటే అందరికీ ఇష్టం. ఆయన చాలా ఎంటర్టైన్మెంట్ ఉన్న మంచి సినిమాలు తీశారు. ఆయన అంటే ఎవరికి ఏమంటారు చాలా మంచి సినిమాలు తీశారు. మనమంతా ఆయన సినిమాలు చూస్తూ దాన్ని పెరిగినమే మేమంతా. కానీ అట్లాంటి రామ్ గోపాల్ వర్మ అసలు ఇంత జగుప్సాకరంగా ఆయన కార్టూన్లు వేస్తుంటే వాట్ ఈస్ ద నీడ్ ఫర్ హిమ్ టు డూ దట్? అంటే ఆ జగన్మోహన్ గారు అంటే ఆయన దగ్గర డబ్బులు లేవా? నాకు నిజంగా ఒకసారి లాజిక్ అర్థం కాదు. ఈయన ఇచ్చే ₹4 వరకు వీళ్ళందరినీ మీద సీరియస్ గానే ఉన్నారా? ఇప్పుడు కృష్ణమురళి గారు లేదు, ఖచ్చితంగా లేనే లేదు. ఎందుకంటే పోసానికి కృష్ణమురళి ఒక మాట చెప్పేసి పోతాను, అతను ఒక రైటర్, ఈజ్ అ రైటర్. చాలా మంచి సినిమాలు తీశారు, కొన్ని వేల నీతి వాక్యాలు కూడా చెప్పాడు ఆయన. అట్లాంటి పోసాని కృష్ణమురళి ఇలా అంటూ అన్ని బూతులు ఎట్లా మాట్లాడగలడు? అంటే ఇన్ని రోజులు సినిమాల్లో నువ్వు రాసిందంతా ఫేకా? అంటే నువ్వు గోస్ట్